విశ్వం విజయ్ అకాడమీ లైఫ్ కోచ్లని ఆ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్లని తయారు చేస్తుంది అని నిజమేనా? ఈ సబ్జెక్ట్ అనేది ప్రతి వ్యక్తికి, ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి చేరాలి. ఒకరి వల్ల పాసిబిలిటీ అవుతుంది మేడం కాదు. ఒక టీం వర్క్ లేదా కొంతమంది ట్రైనర్స్ని తయారు చేయాలి. సో ఇంటర్వ్యూస్ బ్రాడ్కాస్ట్ చూస్తే నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్ ఇన్ ఇండియా, ఇన్ వరల్డ్లో హైయెస్ట్ పాడ్కాస్ట్ ఇస్ మోర్ దెన్ 780 ఇంటర్వ్యూస్ చేయడం జరిగింది. ఓకే, లైఫ్ కోచ్ కావాలి అనుకునే వాళ్ళకు మీరు ఏం చెప్తారు? ప్రాసెస్ ఏంటి? బట్ ఒకటి ఏంటంటే నిజంగా నేను కావాలి అని తప్పన వాళ్ళకి లేని నేను ఏం చేయలేను కదా. నమస్తే, నేను మీ హరిత. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ మనీ మేనిఫెస్టేషన్ కోచ్ విశ్వం విజయ్ గారు. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. రీసెంట్ గా ఒకటి విన్నాను, విశ్వం విజయ్ అకాడమీ లైఫ్ కోచ్లని ఆ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్లని తయారు చేస్తుంది అని నిజమేనా? ఎందుకలా? ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి, విశ్వం విజయ్ అకాడమీ అనేది లా ఆఫ్ అట్రాక్షన్ కోచెస్ని కూడా మేము తయారు చేస్తాం. అంటే కోచ్ కావాలంటే ఇంట్రెస్ట్ ఉండాలి మేడం. అంటే నేను కోచ్ అవ్వాలన్న వారికి ఇంట్రెస్ట్ ఉంటే మేము తయారు చేస్తున్నాం. అంటే మీ కాంపిటేటర్స్ ని మీరే తయారు చేసుకుంటున్నారు. నేను ఎప్పుడు వాళ్ళ కాంపిటీషన్ భావించాను మేడం. ఎందుకంటే మన ప్రపంచ జనాభా చూస్తే 800 కోట్ల మంది ఉన్నారు మేడం. భారతదేశ జనాభా 140 కోట్ల మంది ఉన్నారు. తెలుగు స్టేట్ చూసినా మనకి ఎంత ఉన్నారు మేడం? అప్రాక్సిమేట్లీ 10 కోట్ల జనాభా ఉన్నారు. ఒకరి వలన పాసిబిలిటీ అవుతుంది మేడం. ఈ సబ్జెక్ట్ అనేది ప్రతి వ్యక్తికి, ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి చేరాలి. ఒకరి వల్ల పాసిబిలిటీ అవుతుంది మేడం కాదు. ఒక టీం వర్క్ లేదా కొంతమంది ట్రైనర్స్ని తయారు చేయాలి. అందుకోసమే ఫస్ట్ టైం నేను ఇండియాలో ఏ ఒక్కరు కాంపిటీషన్ అని మీరు భావించట్లేదు? భావించారు మేడం. ఎందుకంటే ప్రతి ఒక్కరు వారు ట్రైనింగ్ అయిన తర్వాత ఎంతోమంది వారు హెల్ప్ చేస్తుంటారు. అంటే ఎంతోమంది హెల్త్, మనీ, రిలేషన్షిప్, కెరీర్ ఇష్యూలో చాలామంది పాపులేషన్స్ స్ట్రగుల్ అయిపోతుంటారు. ఎవరు హెల్ప్ చేస్తారని చూస్తుంటారు. బట్ ఒక ట్రైనర్, ఒక కోచ్ వారికి హెల్ప్ చేయొచ్చు. సో బట్ ఏంటంటే మేము సిస్టమేటిక్ ఒక ట్రైనింగ్ అనేది ఉంటుంది మేడం. బట్ వేరే వాళ్ళు తీసుకుంటే కాపీ రైట్స్ ఉంటాయి మేడం. బట్ మా ట్రైనర్స్ మా సబ్జెక్ట్ తీసుకుని వాళ్ళకి చెప్పొచ్చు. బట్ సిస్టమేటిక్ వేరే వారికి ట్రైనింగ్ అనేది ఇస్తాం మేడం. ఎందుకంటే ట్రైనర్స్ యొక్క ఆవశ్యకత ఏంటంటే మేడం, సొసైటీలో వాళ్ళకి రెస్పెక్ట్ ఉంటుంది మేడం. సో సపోజ్ ఒకరికి ఎవరు హెల్ప్ చేశారు, వాళ్ళ ఇష్యూకు సాల్వ్ చేస్తే వాళ్ళు ఎట్లా చూస్తారు? చాలా రెస్పెక్టబుల్ పొజిషన్ ఉంటుంది ట్రైనర్కి. టైం ఫ్రీడమ్ ఉంటుంది. వారికి ఉన్న టైంలో డైలీ ఒక 1 అవర్ లేదా 2 అవర్స్, మార్నింగ్ ఆర్ ఈవినింగ్ లేదా నైట్ మీ ఇష్టం, 1 అవర్ ఆన్లైన్లో ట్రైనింగ్ ఇవ్వచ్చు. లేదా ఆఫ్లైన్ సెషన్స్ కండక్ట్ చేసుకోవాలంటే 2 మంత్స్ 3 మంత్స్కి ఒక ఆఫ్లైన్ సెషన్ కూడా పెట్టుకోవచ్చు. ఎన్నెన్నో ఇష్యూస్ వస్తాయి మేడం ప్రజలకు. వాళ్ళందరికీ కూడా సొల్యూషన్స్ ఇవ్వడానికి ట్రైనర్స్ సరిపోరు మేడం. అంతకు లా ఆఫ్ అట్రాక్షన్ మీద గ్రేట్గా ఒక 10 to 20 మెంబర్స్ కూడా లేరు. 10 కోట్ల మంది జనాభాకు ఒక 10 నుంచి 20 మంది కూడా లేరు సరిగ్గా. బట్ ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉంటుంది మేడం. బట్ ఏంటంటే ఎలా చేయాలని చాలామంది గైడెన్స్ లేదు. బట్ విశ్వం విజయ్ అకాడమీ ఏంటంటే A to Z, అంటే స్టార్టింగ్ బేసిక్స్ నుంచి మొదలు పెడితే అల్టిమేట్ వరకు, అంటే తన సక్సెస్ అయ్యేంత వరకు కూడా మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. అంటే వాళ్ళు ఎలా సబ్జెక్ట్ చెప్పాలి, ఒక్కొక్క సబ్జెక్టు ఎలా చెప్పడం, ఎలా ట్రైనింగ్ స్టార్ట్ చేయాలి, ఎలా ఆడియన్స్తో ఇంటరాక్ట్ వాళ్ళు ఎంకరేజ్మెంట్ ఎలా చేయాలి, ప్రతి వీళ్ళకి సపరేట్గా క్లాసెస్ ఉంటాయా? వీళ్ళకి కూడా సపరేట్గా ఉంటాయి మేడం. అంటే మేము ఎలా తీసుకుంటామంటే ఎవ్రీ 1 మంత్ కూడా 2 స్పెషల్ క్లాసెస్ చొప్పున మేము తీసుకుంటున్నాం. ఈవినింగ్ టైం లైఫ్ కోచ్ కావాలంటే వాళ్ళందరికీ సపరేట్గా క్లాస్ ఇస్తారా ఒకేసారి? ఎస్ మేడం. అంటే సెపరేట్గా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ సెపరేట్ గ్రూప్ చేస్తాం. గ్రూప్ చేసి అందులో ఏం చేస్తామంటే మేము క్లాసెస్ కనెక్ట్ చేస్తుంటాం. మీరు కోచ్ అవుదామని మీరు అనుకున్నారు. సో ఫస్ట్ నేను అడుగుతాను, ఎందుకు అవుదామని మీరు అనుకుంటాం. ముందు క్లారిటీ ఉండాలి మేడం. ఏదో కాదు కదా మేడం, ఇది సబ్జెక్ట్ ఒక లైఫ్, కొంతమంది లైఫ్లో డిసైడ్ చేసేటువంటి కోచ్, ఒక గురువు ప్రాముఖ్యత పడే. గు అంటే ఏమో అంధకారం, రు అంటే తొలగించేవాడే గురువు. సో అలాంటి పొజిషన్కి వారు రావాలంటే ముందుగా టైం పడుతుంది. అందుకోసం 1 year టైం తీసుకుంటున్నాం. లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ మేము ఎందుకు 1 year తీసుకుంటామంటే వాళ్ళ క్వాలిటీస్ రావాలి. లేదా క్వాలిటీస్ లేనప్పుడు విశ్వం విజయ్ అకాడమీ పడిపోతుంది. అంటే చూడండి, మా అకాడమీ నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా కొన్ని 100 మందికి 1000 మందికి ట్రైనింగ్ ఇచ్చే స్థాయికి వాళ్ళు వెళ్తారు. అలా వెళ్ళినప్పుడు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వెళ్ళలేదనుకోండి, రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్తే ఏమవుతుంది మేడం? పడిపోతారు. సో అందుకోసం 1 year టైం తీసుకుంటాం. ఒక సర్టిఫికేషన్ ఇవ్వాలంటే వారికి 1 year టైం తీసుకుంటాం. వాళ్ళలో ఉన్న మనీ బ్లాక్స్ ఏంటి, వాళ్ళు ఎలా తొలగించుకోవాలి, అవన్నీ వారికి నేర్పించి వాళ్ళు ఫస్ట్ వాళ్ళ క్లిన్సింగ్ చేసుకోమని చెప్తాం. ఫస్ట్ మీరు కోచ్కి వచ్చిన వాళ్ళు కూడా ఫస్ట్ ఏం చెప్తానంటే, మిమ్మల్ని చూసేవారు నేర్చుకుంటారు కాబట్టి మీ లైఫ్ అనేది ఒక అద్దంలాగా తయారు చేసుకోవాలి. అంటే మీ హెల్త్ కండిషన్ మంచిగా చేసుకోండి, మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందండి. అట్లీస్ట్ మీకు ఏది కావాలో అది అట్లీస్ట్ కొన్ని సాధించాలి. ఎందుకంటే చూపించాలి మేడం. అంటే మీరు ఆల్రెడీ పొంది ఉన్నప్పుడు వాళ్ళు చెప్పడం చాలా ఈజీ. అందుకోసం తీసుకునే ముందు కూడా మేము ఏం చెప్తామంటే వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తాం 1 year. అందుకోసం 1 yearలో చాలా మార్పు తెచ్చుకుంటారు, ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంటారు. తర్వాతనే ట్రైనింగ్ ఇవ్వమని చెప్తుంటారు. రిలేషన్షిప్స్ని ఎలా మీరు బెటర్ చేసుకోవాలి. ఇప్పుడు మీ రిలేషన్స్ బాగాలేదు, బట్ వేరే వాళ్ళకి బాగుండాలి చెప్తే అది కుదరదు కదా. సో మీ కెరీర్ సరిగ్గా లేదు, ఎదుటి వ్యక్తి ఒక కెరీర్ మార్చమని చెప్తే వర్క్ అవుతుందా? కాదు కదా. అందుకోసమే ట్రైనర్స్ కూడా మేము ఒక 1 year పాటు ఎందుకు వాళ్ళ జర్నీ చేస్తామంటే వాళ్ళలో ఉన్న మనీ బ్లాక్స్ తీసేయాలి. వాళ్ళ మనీ అట్రాక్షన్ చేసుకునే మెథడ్స్ వాళ్ళకి నేర్పించాలి. ఎలా స్టార్ట్ చేయాలి, ఆన్లైన్ అయితే ఎలా స్టార్ట్ చేయాలి, ఆఫ్లైన్ అయితే ఎలా స్టార్ట్ చేయాలి, బేసిక్స్ నుంచి వారికి
మేము ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇలా వారికి ట్రైనింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళు సబ్జెక్ట్ నేర్చుకుంటారు. దాంతోపాటు పీపుల్స్‌కి ఎలా రీచ్ అవ్వాలో కూడా నేర్పిస్తాం. తర్వాత దాని ద్వారా మనీ కూడా ఇన్‌కమ్ అనే సోర్స్ కూడా వాళ్ళకి కల్పిస్తుంటాం. అంటే ఇలా చేసుకుంటే మీకు రిజల్ట్స్ వస్తాయి. ఇలా చేయండి, ఇలా చేయకూడదు అని ఏ టు జెడ్ చెప్తాం. ఇంకొకటి ఏంటంటే నేను ఎవరిని కాంపిటీషన్‌గా భావించను మేడం. ఎందుకంటే చాలామంది రావాలి మేడం. ఒకరి వల్లనో, 5 వల్లనో, 10 మందో, 20 వల్లనో, 50 మందో ఎవరి నాలెడ్జ్ వాళ్ళది. వాళ్ళది. అవును. మనం ఎప్పుడు కాంపిటీషన్ తీసుకోం మన దాంట్లో. బట్ ఇంకొకటి ఏందంటే వాళ్ళందరూ మనకు మిత్రులే. ఒకళ్ళ దగ్గర నచ్చింది వాళ్ళకు. ఇంకో దగ్గర వీరు ఈ విధంగా చెప్పారు. వీరైతే ఇంకా ఏ విధంగా చెప్తారో. సో వాళ్ళు కూడా ఏంటంటే ఇంకొకళ్ళ దగ్గర కూడా నేర్చుకోవడానికి ఇష్టపడతారు. అయితే నేనేం భావించను మేడం. అంటే ఇప్పుడు నా దగ్గర నేర్చుకున్న వ్యక్తి వేరే దగ్గర నేర్చుకున్నా, వేరే దగ్గర నేర్చుకున్న వ్యక్తి నా దగ్గర నేర్చుకున్నా నేను ఎప్పుడు ఏ ఫీల్ అవ్వను. ఎందుకంటే ఒక వ్యక్తి నేర్చుకోవడానికి ఇష్టపడుతుంటాడు. సో అతని ఇష్టం అది. బట్ మనం చూడండి ఒక ట్రీ లాగా ఉండమని నేను చెప్తాను. ట్రీకి నీళ్లు పోసిన వానికి లేదా రాళ్ళతో కొట్టి ఇద్దరికి కూడా ఏం చేస్తాం మేము ట్రీ? ఫ్రూట్ ఇస్తది. లేదు నాకు నువ్వు నీళ్లు పోసావు, నీకు ఫ్రూట్ ఇస్తాను. అతను రాళ్ళతో కొట్టాడు, అతను నీకు ఫ్రూట్ ఇవ్వనండి ఏ ట్రీ అనదు. అందుకోసమే గురువు అనేది ఏంటంటే ఎప్పుడు అల్టిమేట్ స్థాయి మేడం అది. సో మనల్ని ఎవరు ఎలా చూసినా కూడా మనం మాత్రం అందరినీ సమానంగా చూస్తాం. అందరికీ రెస్పెక్ట్ ఇస్తాం. అందరూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటాం. ముందుగా ఇటువంటి క్వాలిటీస్ మేము ట్రైనర్స్‌లో నింపిస్తాం ఫస్ట్. సో ఎవరు కాంపిటీషన్ కాదు. బట్ మీరేంటంటే ఎక్సలెంట్‌గా ఉండండి. మీరు చెప్పే ప్రతి వర్డ్‌లో ఒక పవర్ అనేది ఉండాలి. ప్రతి స్లైడ్ కోచ్ అవ్వాలి అనుకుంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి మీ దగ్గరికి రావాలంటే? ముందుగా పేషెన్స్ ఉండాలి మేడం. ముందు యాటిట్యూడ్ తనకు ఉండాలి. యాటిట్యూడ్ అంటే వారు ఎవరితో ఎలా మాట్లాడాలో ముందుగా తెలిసి ఉండాలి. యాటిట్యూడ్ తర్వాత స్కిల్ వచ్చి ఉండాలి. మంచి మంచి నైపుణ్యత ఉండాలి. నాలెడ్జ్ ఉండాలి. దీని ఏమంటారు? ఏఎస్కే మేడం. అందరూ ఒకసారి ఏఎస్కే ఎవరైతే కోచ్ అవుదామని మీరు అనుకున్నారో ఏఎస్కే అని అంటే చేయండి. యాటిట్యూడ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. స్కిల్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నీలో స్కిల్ లేదు కాలేవు నువ్వు. లేదు అనుకో మేము నేర్పిస్తాం. స్కిల్స్ ఎలా నేర్పాలి, 10 మంది ముందు ఎలా మాట్లాడాలి, ఆన్లైన్ సెషన్లో ఎలా ధైర్యంగా మాట్లాడాలి, ఆఫ్లైన్లో ఎలా ధైర్యంగా మాట్లాడాలి, అది కూడా మేము నేర్పిస్తాం. అంటే యాటిట్యూడ్, స్కిల్, నాలెడ్జ్ సింపుల్గా చెప్పాలంటే ఆస్క్. సో ఇలాంటి క్వాలిటీస్ ఆ ట్రైనర్స్లో మేము నింపిస్తాం. అండ్ ఇంకొకటి ఏంటంటే పేషెన్స్ ఎక్కువ ఉండాలి. సో ఏదో ఒక రోజు అంతకు నాకే 19 సంవత్సరాలు పట్టింది మేడం. అంటే సో నాకు ఎవరు లేరు. నేను ఒక కోచ్ని తయారు చేయాలంటే మీరు ఎంత టైం తీసుకుంటారు? 1 ఇయర్ పడుతుంది మేడం. 1 ఇయర్. ఎందుకంటే నింపాలి మేడం. అంటే చూడండి మేడం, సర్టిఫికేషన్ ఇవ్వడం చాలా ఈజీ. అంటే డైలీ ఒక 1 అవర్ కేటాయిస్తే సరిపోతుంది. డైలీ మార్నింగ్ ప్రాక్టీస్ వాళ్ళు అటెండ్ అవ్వమని చెప్తాను. దాంతోపాటు ఎవ్రీ 1 మంత్కు 2 స్పెషల్ క్లాసెస్ ఉంటాయి ఈవినింగ్ టైంలో. ఆ ఈవినింగ్లో మేము ఇచ్చేటువంటి స్పెషల్ క్లాసెస్ వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఎలా చెప్తే బాగుంటుంది. సో బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, మాట్లాడేటప్పుడు ఏ టాపిక్ గురించి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకు అనొచ్చు, మీరే ఎందుకు చెప్పారు విశ్వం విజయ్ అకాడమీ అంటే? విశ్వం విజయ్ అకాడమీ అనేది హైయెస్ట్ బ్యాచెస్ ఇన్ ఇండియాలో చేసాం మేడం. 137 బ్యాచెస్ కంప్లీట్ చేసుకుంది విశ్వం విజయ్ అకాడమీ. సో అదేవిధంగా 830 పైన డైలీ ప్రాక్టీస్ కూడా మేము కండక్ట్ చేసాం. సో ఇంటర్వ్యూస్ బ్రాడ్కాస్ట్ చూస్తే నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్ ఇన్ ఇండియా, ఇన్ వరల్డ్లో హైయెస్ట్ పాడ్కాస్ట్ ఇస్ మోర్ దెన్ 780 ఇంటర్వ్యూస్ చేయడం జరిగింది విశ్వం విజయ్ అకాడమీ. సో ఇంత ఎక్స్పీరియన్స్ అనేది ఇంతవరకు ఎవరు లేరు. సో దీన్ని ఆధారం చేసుకోవాలి. మేము ఏం చేస్తున్నామంటే గొప్ప ట్రైనర్స్ కావాలి మేడం. నా ఒక్కంది వల్ల అయితే ఇంత దీనికైతే నేను చేయలేను. బట్ నాకు తెలుసు. బట్ ఎంతోమంది వచ్చి వారికి ఇన్కమ్ అంటే వాళ్ళకి ఒక ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్ వస్తుంది. అండ్ నేనేమో డైరెక్ట్ ఫుల్ టైమ్గా ఎవరిని రమ్మను మేడం. పార్ట్ టైమ్గా చేసుకోండి ఫస్ట్. మీరు చేసే వృత్తిని కొనసాగిస్తూనే మార్నింగ్ లేదా నైట్ ఎక్కువ టైం కూడా కాదు, ఒక 1 అవరే కదా ఎవ్రీడే 1 అవర్. మేడం ఎందుకు మేడం ఇదంతా కూడా అంటే మీరు డే టు డే అంత అవసరం లేదు. మీరు మార్నింగ్ ఒక 1 అవర్ కేటాయించండి, ఈవినింగ్ ఒక 1 అవర్ కేటాయించండి. వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా చేంజ్ అవుతుంది ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది మేడం. బట్ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే నేను కావాలి అనే తపన వాళ్ళకు ఉండాలి. ఓకే, లైఫ్ కోచ్ కావాలి అనుకునే వాళ్ళకు మీరు ఏం చెప్తారు? ప్రాసెస్ ఏంటి? దానికోసం ఏంటంటే గూగుల్ ఫామ్ ఉంది. గూగుల్ ఫామ్ నింపండి. తర్వాత మా డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి నేను ఇట్లా లైఫ్ టైం ఓకే ఇట్లా మేము కోచ్ అవుదామని అనుకుంటే మా టీం మెంబర్స్ వాళ్ళకి హెల్ప్ చేస్తారు. ఫీజు కూడా వెరీ నామినల్గా ఉంటుంది. మరీ అంత ఎక్కువ ఏం తీసుకోం. బట్ ఒకటి ఏంటంటే నిజంగా నేను కావాలి అనే తపన వాళ్ళకి లేదు, నేను ఏం చేయలేను కదా. తపన ఉన్న వాళ్ళు ఎవరైనా మీ దగ్గరికి రావచ్చు. లైఫ్ కోచ్ కావాలనే తపన, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అనేది అవుతారు. వారే కాదండి 10 మందికి వారు హెల్ప్ చేస్తుంటారు. ఎంతో మంది వారు నేమ్ ఫేమ్ సక్సెస్ వస్తుంది, వాళ్ళకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది. ఎదురు వ్యక్తులు కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఎందుకంటే 10 మందికి చెప్పే వాళ్ళకు కాన్ఫిడెంట్ ఉంటేనే కదా చెప్పగలరు. ముందుగా మేము నేర్పిస్తాం అది కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా పెంచుకోవాలని నేర్పిస్తాం. సో దానివల్ల డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి, అవి కూడా మేము ట్రైనింగ్ ఇస్తాం. సో తర్వాత వాళ్ళకి సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. 1 ఇయర్ తర్వాత వాళ్ళకి సర్టిఫికేషన్ వస్తుంది. ఆ సర్టిఫికేషన్ ఉపయోగించుకొని వాళ్ళు ఎక్కడైనా కూడా వాళ్ళు ట్రైనింగ్ ఆన్లైన్లో చేసుకోవచ్చు లేదా ఆఫ్లైన్ చేసుకోవచ్చు. అప్ టు దెమ్. జీవితంలోకి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది సార్. అసలు నేను ఎన్నో ధ్యానాలు చూసినాను కానీ మీ ధ్యానం నాకు రిజల్ట్ కనపడింది సార్. అమ్మా నాన్నని కలపడం ఒకటి, నా కూతురికి బుక్స్ తీసుకోవడానికి కూడా డబ్బులు లేదు. ఎలా అంటే 10,000 ఎట్నుంటి వచ్చిందో కూడా తెలియదు సార్. నాకైతే చాలా ఆనందంగా ఉంది సార్ మీరు నా జీవితంలోకి రావడానికి. మీకు విశ్వానికి మనస్ఫూర్తిగా
కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. మీరు చాలా జనరస్ గా డబ్బుకు ఆశపడకుండా ఎన్ని కన్సెషన్స్ ఇచ్చి ఇంత మందిని పిలుస్తున్నారంటే నాకు నిజంగా ఎంతో సంతోషంగా ఉంది. మీరు తొందరగా పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళాలని, అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు మీ వల్ల ఇదే మాదిరిగా లాభం పొందాలని, మీరు చాలా గొప్పవారు అయిపోవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను నేను. సార్ మీ క్లాస్ కు వచ్చాక మేము చాలా అభివృద్ధి చెందాం సార్. మా ఇల్లు కళని మేము నెరవేర్చుకున్నాము. ఫస్ట్ లో మాకు ఇల్లు కట్టాలంటేనే కొంచెం ఇబ్బందిగా ఉన్నా సార్. ఆర్థిక పరంగా సార్ చాలా అడుగుగా ఉన్నా సార్. ఒక్కసారిగా 20 మీ లక్షలు క్లాస్ ఇల్లు కు వచ్చాక మేము చాలా చూడని మిరాకిల్స్ మొత్తం చూస్తున్నాం సార్. చాలా సంతోషం. మీకు మా చేత కోటి కృతజ్ఞతలు సార్. మీ క్లాస్ వింటే మేము మర్చిపోతాం సార్ మమ్మల్ని మేమే. చాలా కూల్ గా చెప్తున్నారు సార్. యాక్చువల్ గా నేను చాలా పొందాను, ఈ క్లాస్ కి వచ్చిన తర్వాత చాలా పొందాను. యాక్చువల్ గా నా డైలీ ఇన్కమ్ 500 నుంచి 1000 ఉండేది సార్. ప్రెసెంట్ 8000 నుంచి 10,000 తీర్చింది సార్. అంటే మీ క్లాస్ వినేక అంతా నాకు పాజిటివ్ గా జరుగుతుంది సార్. మీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. అంటే సార్ నేను అప్పుడు హౌస్ సేల్ చేస్తానని చెప్పాను కదా సార్. అవునండి. 45 lakhs కి సేల్ అయిపోయింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి లక్ష్మి గోదాదేవి గారు. అందరూ కూడా ఒక్కసారి కంగ్రాచులేషన్ హ్యాండ్స్ తో చెప్పారండి, బిగ్ హ్యాండ్స్ తో. మనం ఎప్పుడైతే ఎవరికైతే చెప్తుంటామో మళ్ళీ వస్తాయి అందరూ. థ్యాంక్ యూ సో మచ్ అండి గోదాదేవి గారు. కంగ్రాచులేషన్ అండి. ఇంకా మీరు మరింత ముందుకెళ్ళాలి. నేను మీకు పరిచయం అయిన దగ్గర నుంచి నేను డైలీ మార్నింగ్ క్లాస్ వింటూ ఉంటాను సార్. అంటే మాకు హోమ్ మేకర్ కదా, కుకింగ్ పని ఉండటం అట్లా నేను ఏదో ఒక టైం అంటే నైట్ కంపల్సరీ చేసుకొని కొనుక్కుంటాను సార్. అట్లా టైంలో నేను నా గోల్డ్ అనేది బ్యాంక్ లో ఉంటే ఆ గోల్డ్ బయటకు వచ్చింది సార్. వచ్చింది, హ్యాపీగా ఉంది సార్. నా కారు ఫైనాన్స్ లో ఉంటే అది గొడవలు అయ్యి ఇష్యూ లాక్కెళ్లారు. అది మళ్ళీ తిరిగి వాళ్ళే తీసుకొచ్చి నాకు ఇచ్చేళ్ళారు సార్ నా కారు. చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీకు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ కావాలని ఉంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు.